పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ ఏంటిది? ఎదుటి భుజం బై కర్ణం, అంటే ఇది సైన్కి సంబంధించి. సైన్ టీటా ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది చూడండి, ఆసన్న భుజము బై కర్ణము, దీన్ని కాస్ టీటా అంటారు. నెక్స్ట్ ఇది చూడండి, ఎదుటి భుజం బై ఆసన భుజం, దీన్ని టాన్ టీటా అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఎస్ఎస్సి మ్యాథ్స్లోని ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో క్లాస్ 2లోకి మనం ఇప్పుడు వచ్చామండి. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే కనుక మనం చూసింది ఏంటంటే నేమింగ్ ది సైడ్స్ చూసాము, అంటే ఆపోజిట్ సైడ్, హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్. నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే దీన్ని బేస్గా నేను తీసుకున్నాను, బేస్ కాకుండా అడ్జసెంట్ సైడ్ తీసుకోండి. బేస్ అని చూసుకున్నట్లయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బేస్ అని తీసుకుంటారు. మన 10th క్లాస్కి వచ్చాం కాబట్టి 10th క్లాస్లో చూసుకున్నట్లయితే కనుక అడ్జసెంట్ సైడ్ అంటారనమాట. సో ఫ్రెండ్స్, దీన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి, బేస్ బదులు అడ్జసెంట్ సైడ్ అని తీసుకోండి. నిన్నటి దినమందు మనం నేమింగ్ ఆఫ్ ది సైడ్స్ చూసుకున్నాము. అదే రకంగా ట్రిగ్నోమెట్రీలో ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్సిమం యూజ్ చేసే థీరం ఏంటంటే పైథాగరస్ థీరం. ఈ పైథాగరస్ థీరం సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూసాం అనమాట. స్టేట్మెంట్ చేసాము, స్టేట్మెంట్ నుంచి ప్రూవింగ్ ఎట్లా చేయాలి, స్టేట్మెంట్లోనే మనం ఏ రకంగా ఆ ఫార్ములేషన్ లేకపోతే థీరం సంబంధించినటువంటి ఫార్ములేషన్ తీసుకురావాలి, దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేరింది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియో చూసినట్లయితే తప్పకుండా వెళ్ళి ఫస్ట్ ఇక్కడ వీడియో స్టాప్ చేసి ప్రీవియస్ వీడియో చూసి తర్వాత దీన్ని కంటిన్యూషన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక మనకి నేమింగ్ ద సైడ్స్ అయిపోయింది, పైథాగరస్ థీరం అయిపోయింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే డిఫైనింగ్ ద ఫాలోయింగ్ అని చూసుకుందాం. ట్రిగ్నోమెట్రీలో చూసుకుంటే మనం ఫైండ్ అవుట్ చేసేది సైన్ టీటా, cosine theta, tangent theta, cosecant theta, secant theta, cotangent theta. సో మనం ట్రిగ్నోమెట్రీలో చూసుకున్నట్లయితే ఈ ఆరింటి గురించి మనం చూడాలన్నమాట. సో దీన్నే మనం సైన్ థీటా అనే సైన్, కొసైన్, టాంజెంట్, కొసికెంట్, సీకెంట్, కోటాంజెంట్, వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని షార్ట్ కట్ ఎట్లా పిలుస్తారంటే సైన్ టీటా ఉంది కదా, దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే సైన్ టీటా అని రాసుకుంటాము. కొసైన్ టీటాని కాస్ టీటా అని రాస్తాము. టాంజెంట్ టీటాని టాన్ టీటా అని రాస్తాము. అదే రకంగా కొసికెంట్ టీటాని కొసికెంట్ టీటా అని రాస్తాము. సీకెంట్ టీటాని సీకెంట్ టీటా అని రాస్తాము. కోటాంజెంట్ టీటాని కాట్ టీటా అని రాస్తాం అనమాట. సో ఈ రకంగా మనం సైన్ని ఎస్ఐఎన్ఈ ఉంటుందని సైన్ అని రాస్తాము, కొసైన్ ఏమో కాస్ అని రాస్తాము. ఈ రకంగా షార్ట్ ఫామ్లో మనం చేసుకుంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సైన్కి మనం ఏదైతే నేమింగ్ ద సైడ్స్ చేసాం కదా, దాన్ని సైన్ని ఆ సైడ్స్ నేమింగ్ ద సైడ్స్ నుంచి మనం డిఫైన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం డిఫైన్ చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఈ సైడ్స్ నుంచి సైన్, కాస్, టాన్, కొసికెంట్, కాట్, సీకెంట్ ఇవన్నిటిని డిరైవ్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సైన్ టీటా కనుక్కుందాం. సైన్ టీటా నుంచి మనం ఇప్పుడు యాంగిల్ సైడ్స్ చూసుకున్నట్లయితే కనుక ఆపోజిట్ సైడ్ టు టీటా by hypotenuse. ఏమంటారండి? సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు టీటా బై హైపోటెనస్, అంటే ఆపోజిట్ సైడ్ టు టీటా, ఇంకోటి హైపోటెనస్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్నే షార్ట్ కట్ ఫామ్లో మీకు షార్ట్ కట్లో కూడా రాస్తాం కదండి. ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజాన్ని తెలుగులో ఎదుటి భుజం అంటారు, దీన్ని ఓపీపీ అని పెట్టుకున్నాను నేను. తెలుగులో షార్ట్ కట్లు చూసుకున్నట్లయితే ఎదుటి భుజం అనమాట. హైపోటెనస్కి అయితే హెచ్వైపీ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఆసన భుజం తెలుగులో ఆబు అని పెట్టుకున్నాను.
నెక్స్ట్ ఇంగ్లీష్లో చూసుకుంటే ఏడీజీ అని పెట్టుకున్నాను అనమాట. ఇది షార్ట్ కట్ ఫామ్ అనమాట. ఎందుకంటే మొత్తం ఇది రాయలేం కాదు, ఈ మొత్తం ఇదంతా రాయలేం కదా, ఆపోజిట్ అని రాయలేం కాబట్టి ఓపీపీ అని పెట్టేస్తాను నేను. హైపోటినస్కి హెచ్వైపీ అని పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు అదే రాస్తున్నాను, ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్. ఇది సైన్కి మనం చూసుకున్నట్లయితే సైడ్స్ నుంచి మనం నేమింగ్ తీసుకున్నట్లయితే కనుక సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు టీటా బై హైపోటినస్ అనేది సైన్కి అనమాట. ఇప్పుడు మనం తెలుగులో చూద్దాం. సైన్ టీటా ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. దీన్ని మన షార్ట్కట్లో ఎదుటి భుజము బై కర్ణము. ఇది సైన్ అనమాట. సో సైన్ వచ్చేసేసి ఎదుటి భుజము బై కర్ణము. ఇప్పుడు మనం కొసైన్ చూద్దాం, కాస్కి సంబంధించి చూద్దాం. కాస్ టీటా చూసుకున్నట్లయితే కనుక కాస్ టీటాకి ఏంటిది, అడ్జసెంట్ సైడ్ టు టీటా బై హైపోటెన్యూస్. దీన్ని మనం ఏడీజే బై హెచ్వైపీ అంటాం అనమాట. అంటే కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనేది కాస్ అనమాట. ఇప్పుడు దీని తెలుగులో మనం చూసుకున్నట్లయితే కాస్ టీటా ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. దీన్ని మన తెలుగులో ఆపు బై కర్ణము అని అంటాం అనమాట. సో ఇది సైన్కి సంబంధించి. ఇప్పుడు ఇది కాస్కి సంబంధించి సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ట్యాన్కి చూద్దాం అనమాట. ట్యాన్ చూసుకున్నట్లయితే ట్యాన్ టీటా ఈక్వల్ టు ఇదేంటిది, ఆపోజిట్ సైడ్. దీన్నే ట్యాన్ ఎట్లా రాస్తారు, సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ టీటా అంటే ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్ బై బై అడ్జసెంట్. కాస్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటినస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటినస్. డినామినేటర్లు ఉన్నదాన్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళమనుకోండి. ఈ న్యూమరేటర్ ఏమో డినామినేటర్ అయిపోతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాం, అది ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్. ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని పైకి తీసుకెళ్ళాం, అప్పుడు ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. న్యూమరేటర్ ఏమో డినామినేటర్ అవుతుంది, అంటే అడ్జసెంట్ సైడ్. డినామినేటర్ ఏమో న్యూమరేటర్ అవుతుంది, అంటే హైపోటెనస్. హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో టాన్ టీటా చూసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనమాట. టాన్ టీటాకి డిఫైన్ చేయాలనుకుంటే టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని మనం డిఫైన్ చేస్తాం. దీన్ని ఇప్పుడు మనం తెలుగులో చూసుకున్నాం అనుకోండి, తెలుగులో ఎట్లా రాస్తాం, సేమ్ మనము సైన్ టీటా బై కాస్ టీటా, సేమ్ కదా, సైన్ టీటా బై కాస్ టీటా. ఇప్పుడు సైన్ అంటే ఏంటి, ఎదుటి భుజము బై కర్ణము బై కాస్ టీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము. ఇప్పుడు ఏమవుతుంది, ఎదుటి భుజము బై కర్ణము. ఈ డినామినేటర్ని పైకి తీసుకెళ్ళాం అనుకోండి, ఈ న్యూమరేటర్ డినామినేటర్ అనేది చేంజ్ అయిపోతుంది. అదేమవుతుంది, డినామినేటర్ ఏమో న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ ఏమో డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ ఉంది కదా, డినామినేటర్ అయిపోతుంది. ఆసన్న భుజము బై డినామినేటర్ ఏమో న్యూమరేటర్ అవుతుంది. కర్ణము, ఈ కర్ణం క్యాన్సిల్ అవుతుంది. ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో టాన్ టీటా అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం అనమాట. సో ఈ రకంగా సైన్, కాసు, టాన్కి మనం కనుక్కున్నాము. సో మనకు అందరికి తెలుసు కదండి. ఇందులో చూసుకున్నట్లయితే సైన్ ఉంది కదా, సైన్ టీటా ఈక్వల్ టు రీటేక్. ఇప్పుడు మనం చూద్దాం, సైన్ టీటా అయిపోయింది, కాస్ టీటా అయిపోయింది, టాన్ టీటా అయిపోయింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, కొసికెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే కొసికెంట్ని ఎట్లా రాసుకుంటాం అంటే, కొసికెన్ టీటా ఈక్వల్ టు
1 బై సైన్ టీటా అని రాస్తాము. సీకెంట్ టీటా ఈక్వల్ టు 1 బై కాస్ టీటా అని రాస్తాము. కాట్ టీటా ఈక్వల్ టు 1 బై టాన్ టీటా అని రాస్తాం. సో అంటే మనకు కొసికెంట్ వాల్యూ కావాలనుకుంటే 1 బై సైన్ రాస్తే మనకి కొసికెంట్ వాల్యూ వచ్చేసింది. సీకెంట్ వాల్యూ కావాలనుకుంటే 1 బై కాస్ రాస్తే సీకెంట్ వచ్చేస్తుంది. కాట్ రావాలనుకుంటే 1 బై టాన్, అంటే నథింగ్ బట్ కాట్ అంటే ఇన్వర్స్ ఆఫ్ టాన్, సీకెంట్ అంటే ఇన్వర్స్ ఆఫ్ కాస్, కొసికెంట్ అంటే ఇన్వర్స్ ఆఫ్ సైన్ అనమాట. సో ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని డిరైవ్ చేస్తాం అంటే సైన్ వాల్యూ తోటి కొసికెంట్కి ఇప్పుడు మనం నేమింగ్ అని చేద్దాం, డిఫైనింగ్ అనేది చేద్దాం అనమాట. ఇక్కడ ఏంటి ఇప్పుడు కొసికెంట్ టీటా. కొసికెంట్ టీటా ఏంటిది మనం ఆల్రెడీ చెప్పాం కదా, 1 బై సైన్ టీటా. 1 బై సైన్ టీటా అంటే ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే పైకి వెళ్ళిపోతే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అనేది కొసికెంట్కి అనమాట. అట్లనే ఇప్పుడు మనం సీకెంట్కి చూద్దాం. సీకెంట్ టీటా ఈక్వల్ టు 1 బై కాస్ టీటా, 1 బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. ఇన్వర్స్ అయిపోతుంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాట్ టీటా. కాట్ టీటా అంటే 1 బై టాన్ టీటా. 1 బై టాన్ టీటా అంటే దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 1 బై టాన్ అంటే ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడ రాస్తాను మీకు. ఇదేమవుతుంది అప్పుడు, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో సైన్ నుంచి కొసైన్ వచ్చింది, కొసికెంట్ వచ్చింది. నెక్స్ట్ కాస్ నుంచి సీకెంట్ వచ్చింది, టాన్ నుంచి కాట్ వచ్చేసింది. సో ఈ రకంగా వాల్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుగులో చూసుకున్నట్లయితే, ఇంగ్లీష్లో అయిపోయింది కదండి, ఇప్పుడు మనం తెలుగులో చూద్దాం. తెలుగులో చూసుకున్నట్లయితే సేమ్ కొసిక్ అంటే 1 బై సైన్, అంటే 1 బై ఎదుటి భుజము బై కర్ణము. సో న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. కర్ణము బై ఎదుటి భుజము కొసికెంట్కి. సీకెంట్కి మనం చూసుకున్నట్లయితే 1 బై ఆసన్న భుజము బై కర్ణము. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే కర్ణము బై ఆసన్న భుజము సీకెంట్కి అవుతుంది. టాన్ చూసుకున్నట్లయితే 1 బై టాన్ టీటా ఏంటి, ఎదుటి భుజము బై ఆసన్న భుజము, అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము. సో ఈ రకంగా కొసికెంట్ నుంచి, కొసికెంట్ అంటే 1 బై సైన్, సీకెంట్ అంటే 1 బై కాస్, కాట్ అంటే 1 బై టాన్. ఇదంతా కాకుండా ఒక షార్ట్ కట్లో అసలు వీటికి సంబంధించి డిరైవ్ చేసుకోకుండా షార్ట్ కట్లో ఏదైనా ట్రిక్ ఉందా అని ఒకవేళ మీరు అడిగితే కనుక నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ మెయిన్ పేపర్లో కూడా రాసుకుని దీన్ని బట్టి మీరు డిరైవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గుర్తు లేదనుకుంటే కనుక ఈ రకంగా మీరు షార్ట్ ఫామ్లో మీరు డిరైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ట్రిక్ అంటే ఇప్పుడు నేను రాస్తాను. ట్రిక్ చూసినట్లయితే కనుక మనం యూజువల్గా సైన్కి ఏం వాడతామండి, ఫస్ట్ ఇట్లా ఒక బార్ గీసుకోండి. ఇక్కడ మిడిల్లో గీస్తాను ఒక బార్. సో ఫస్ట్ సైన్ టీటాకి రాసుకోండి. ఫస్ట్ ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఇది సైన్ది. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది రాసుకోండి చాలు. ఓపీపీ ఏడీజే, ఓపీపీ హెచ్వైపీ, హెచ్వైపీ ఏడీజే, ఇది రాసుకోండి. తెలుగులో మనం చూసుకున్నట్లయితే కనుక తెలుగులో ఎట్లా రాసుకోవాలి, ఎదుటి భుజము కర్ణము, ఆసన్న భుజము కర్ణము, ఎదుటి భుజము ఆసన్న భుజము. సో మీరు ఇట్లా రాసుకోండి. ఇది రాసుకుంటే మీకు ఇది షార్ట్ ఫామ్ అనమాట. దీని నుంచి మనం ప్రతిదీ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం చెప్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా. సో ఈ రకంగా షార్ట్ ఫామ్ మీకు చెప్తున్నాను కదా. సో షార్ట్ ఫామ్ ఇదనమాట, ఓపీపీ ఏడీజే, ఓపీపీ హెచ్వైపీ, హెచ్వైపీ ఏడీజే.
ఎదుటి భుజం ఎదుటి భుజం ఎదుటి భుజం కర్ణం కర్ణం ఆసన భుజం ఇది రాసుకున్నట్లయితే దీని నుంచి ఎట్లా మీరు చెప్తారు సైన్కి కాస్కి అన్ని చెప్తూ చూసినట్లయితే కనుక ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఈ పార్ట్ ఏంటిది ఎదుటి భుజం బై కర్ణం అంటే ఇది సైన్కి సంబంధించి సైన్ టీటా ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. నెక్స్ట్ ఈ పార్ట్ని చూడండి ఆసన్న భుజము బై కర్ణము దీన్ని కాస్ టీటా అంటారు. నెక్స్ట్ ఇది చూడండి ఎదుటి భుజం బై ఆసన భుజం దీన్ని టాన్ టీటా అంటారు. సో ఆల్రెడీ సైన్కి ఎదుటి భుజం బై కర్ణము, కాస్కి ఆసన భుజం బై కర్ణము, టాన్కి ఆసన భుజం ఎదుటి భుజం బై ఆసన భుజము. సో ఇది ఆల్రెడీ రాసిందే కదా, ఇంకా దీంట్లోంచి మిగతా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనుకుంటే సైన్ ఇన్వర్స్ ఏంటిది కొసికెంట్ అంటే కొసికెంట్ టీటా ఈక్వల్ టు కర్ణము బై ఎదుటి భుజము. సో కొసికెంట్ టీటా ఈక్వల్ టు కర్ణము బై ఎదుటి భుజము. నెక్స్ట్ సీకెంట్ టీటా అంటే ఏంటిది కర్ణము బై ఆసన భుజం అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. సీకెంట్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ లేకపోతే కర్ణము బై ఆసన భుజము. నెక్స్ట్ కాట్ టీటా అంటే ఏంటిది అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఆసన భుజము బై కర్ణము. సో మీరు ఈ మూడు రాసుకున్నట్లయితే OAO HYA HHA అని రాసుకున్నా సరిపోతుంది. లేకపోతే OPP ADJ OPP HYP HYP ADJ ఇదనమాట షార్ట్ కట్ ఫామ్. దీంతో ఇది మీరు రాసుకున్నట్లయితే సైన్ కాస్ టాన్ కొసికెంట్ సీకెంట్ కాట్. సో ఈ వాల్యూస్ అన్నీ మీరు డిఫైన్ చేయడానికి మీరు మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా రాసుకుంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది రాయడానికి మ్యాక్సిమం మీకు ½ minute టైం తీసుకుంటుంది. ఈ ½ minute మీరు రాసుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్లో ఒకవేళ కొసికెంట్ అంటే ఏంటి సీకెంట్ అంటే ఏంటి అటెన్షన్లో మీరు మర్చిపోయినా కానీ ఈజీగా మీరు ఫ్రేమ్ చేసే రీతిలో ఇదనమాట ట్రిక్. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ను గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో లైక్ కానీ షేర్ కానీ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం సైన్ ఎదుటి భుజం బై ఆసన భుజం తీసుకున్నాం కదా. సో ఏదైతే సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్లో నెంబర్స్ ఇచ్చేసి అంటే వాల్యూ అనేది మెన్షన్ చేసి దాని నుంచి పైథాగరస్ థీరం ఏదైతే ఉందో పైథాగరస్ థీరం ద్వారా ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి సైన్కి ఎట్లా కాస్కి ఎట్లా సీకెంట్కి ఎట్లా టాన్కి ఎట్లా ఇప్పుడు వాల్యూస్ అనేది చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్ తప్పకోకుండా మీరు ఇది చూసినట్లయితే కూడా ఇది కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఆల్రెడీ మేము మీకు అట్లా ఉండిచ్చేస్తాను, జస్ట్ వాల్యూస్ మాత్రం ఇక్కడ వేయడం జరుగుతుంది అనమాట. సో మీరు వాల్యూస్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడు మన రైట్ యాంగిల్లోకి వెళ్దాము. ఆపోజిట్ సైడ్ ఇవంతా అట్లా నుండిచ్చేద్దాము. ఇప్పుడు ఇందులో నేను నీకు వాల్యూస్ పెడతాను అనమాట. అంటే సే సపోజ్ ఆపోజిట్ సైడ్ వాల్యూ అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఇస్తాను, హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయమంటాను. దాని నుంచి సైన్కి మనం డిఫైన్ చేసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆపోజిట్ వాల్యూ మనం తీసుకున్నట్లయితే సే సపోజ్ 3 తీసుకున్నాను వాల్యూ. అడ్జసెంట్ సైడ్ వాల్యూ తీసుకున్నట్లయితే సే సపోజ్ 4 తీసుకుందాం అనుకోండి. ఈ బయట కాదు లోపల రాస్తాను, ట్రయాంగిల్ లోపల రాస్తాను మీకు కొంచెం అర్థం అవడానికి. ఇది 3 ఇది 4 ఇది x ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే పైథాగరస్ థీరం ఉందో ఆ పైథాగరస్ థీరాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో దీని నుంచి సైన్స్ ఎట్లా డిఫైన్ చేస్తామని ఇప్పుడు మనం చూద్దాం అనమాట. పైథాగరస్ థీరం అంటే గుర్తుంది కదండి. పైథాగరస్ థీరం చెప్పండి. పైథాగరస్ థీరం ఏంటిది హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం యొక్క ఫార్ములా. హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏంటి ముందు ఇప్పుడు హైపోటెనస్ ఎక్స్ అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ఎంత ఉంది 3 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఎంత ఉంది అడ్జసెంట్ చూసుకున్నట్లయితే 4 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 అంతే కదండి. ఎక్స్ స్క్వేర్ చూసుకున్నట్లయితే 3 3s 9 ప్లస్ 4 4s 16. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. స్క్వేర్లు ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు వెళ్తే మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5. స్క్వేర్ రూట్స్ అందరు తెలుసు కదండి. 25 స్క్వేర్ రూట్ వచ్చి 5 అనమాట. అంటే హైపోటెనస్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ బదులు మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఎక్స్ బదులు మనం 5 అనేది అక్కడ పెట్టాలన్నమాట. సో ఎక్స్ బదులు 5 పెట్టుకుని ఇప్పుడు మనం దీని నుంచి సైన్ కాస్ ఇవన్నిటిని మనం డిఫైన్ చేద్దాం అనమాట. సో మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ 5 అనమాట. ఇప్పుడు అక్కడ మనం ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని మెన్షన్ చేద్దాం. ఎక్స్ బదులు దీన్ని ఇక్కడ 5
పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని నుంచి మనం సైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ టీటా అంటే ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఆపోజిట్ సైడ్ ఎంత? 3, హైపోటెనస్ ఎంత? 5. అయిపోయింది. నెక్స్ట్ కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 4/5. నెక్స్ట్ tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వచ్చి 3, అడ్జసెంట్ సైడ్ వచ్చి 4 అంటే 3/4. సో దీని నుంచి మనం కొసికెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే 1/sin కాబట్టి కొసికెంట్ టీటా ఈక్వల్ టు 1/sin టీటా అంటే 1/3/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. నెక్స్ట్ సీకెంట్ చూసుకున్నట్లయితే 1/cos టీటా అంటే 1/4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4. నెక్స్ట్ మనం ఏం చూద్దాం? కాట్ టీటా. ఇక ఫైనల్గా కాట్ టీటా అనమాట. అంటే కాట్ టీటా అంటే ఏంటి వస్తుంది ఇప్పుడు మనకి? 1/tan టీటా అంటే 1/3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో తెలుగు మీడియంలో చూసుకున్నట్లయితే దీన్ని ఏమంటామండి మనం? దీన్ని వచ్చేసి ఎదుటి భుజము బై కర్ణం అంటాం. సైన్ టీటా అంటే ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం ఎంత? 3, కర్ణం వచ్చేసి 5. కాస్ టీటా చూసుకున్నట్లయితే ఆసన్న భుజము బై కర్ణము. మళ్ళీ రాయట్లేదు ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో ఆసన్న భుజము బై కర్ణం అంటే 4, 5. tan టీటా అంటే ఏంటిది? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో ఈ రకంగా కొసికెంట్ అంటే 1/sin కాబట్టి ఇక మీకు రాయాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా మనం పైథాగరస్ థియరమ్ యూజ్ చేసి ఏదన్నా 2 సైడ్స్ ఇస్తే కనుక అదర్ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని సైన్లోకి మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా డిఫైన్ చేసుకోవచ్చు అండి.